కేంద్ర హోంశాఖ మావోయిస్టుల మీద చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. మావోయిస్టుల ఏరివేతకు కట్టుబడి ఉన్నామని చెప్పి గతంలో అమిత్ షా ప్రకటించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. సో ఈ నేపథ్యంలోనే గడిచినటువంటి కొద్ది కాలంలో కూంబింగ్లు ఎక్కువగా జరగటం, భారీ స్థాయిలో ఎన్కౌంటర్లు జరగటం, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపు 28 మంది నక్సలైట్లు ఒకేసారి మృతి చెందడం, ఇలాంటివన్నీ మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా ఒక విషయం తెర మీదకు వచ్చింది. మావోయిస్ట్ నేత అభయ్ పేరుతోటి ఒక లేఖ విడుదలైనట్లుగా సమాచారం. దీంట్లో ఉన్నటువంటి వివరాలు కనుక ఒకసారి గమనించినట్లయితే, కేంద్ర ప్రభుత్వం నెల రోజుల పాటు బేషరతుగా కాల్పుల విరమణ చేపట్టినట్లయితే తాము చర్చలకు ముందుకొస్తాము అని చెప్పి ఈ లేఖలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ నెల రోజుల పాటు శాంతి చర్చలకు ప్రభుత్వం సిద్ధం అనే దానికి సంకేతంగా కాల్పుల విరమణ చేపట్టాలని, ఎక్కడా కూడా ఆయుధాలు చేపట్టడం కానీ, మావోయిస్టుల మీద కాల్పులు జరపటం కానీ చేయకూడదని, అలాగే తమ పార్టీకి మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి నేతలు జైల్లో ఉన్నటువంటి తమ నేతలతోటి చర్చించడానికి అవకాశాలు కల్పించాలని, అందరితో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది అని, తాము ఈ ఆయుధాన్ని వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యల గురించి పోరాడాలి అని అనుకుంటున్నాము అని చెప్పి ఈ లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయం కూడా తెలియజేయాలి అంటూ ఒక ఈమెయిల్ ఐడిని, ఒక ఫోన్ నెంబర్ను కూడా ఈ లేఖలో ప్రకటించడం జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా మావోయిస్ట్ కార్యకలాపాలు కావచ్చు, మావోయిస్ట్ నిర్ణయాలు కావచ్చు, ప్రజల అభిప్రాయ సేకరణ అనేది దాదాపుగా ఉండేది కాదు. సో మావోయిస్ట్ అగ్రనేతలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అవే కొనసాగుతూ ఉంటాయి. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా ప్రజల అభిప్రాయాన్ని కోరుతున్నామని చెప్పి రావడం అనేది ఒక కొత్తగా కనిపిస్తున్నటువంటి అంశం. అయితే ఇవంతా ఫేక్ అని చెప్పి కొన్ని వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా నిఘా వర్గాలు మాత్రం ఇది వాస్తవమని, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ప్రయత్నిస్తున్నారని, ఈ లేఖ 100% వాస్తవం అని చెప్పి నిఘా వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి.